కార్మిక సంఘాలు 100 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాయి. ఆర్ఎస్ఎస్ కూడా అదే స్థాయిలో పండుగలు చేసుకుంటుంది. ఎలా చూడాల్సింది? దేవుడు చెడ్డి నుంచి ప్యాంటుకు వచ్చారు వాళ్ళు ఎవరు రాళ్ళు నాకు చెప్పరా? వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి ఇద్దరు పేరు చెప్పమని చెప్పరా? ఇద్దరు పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా, ఆ మొత్తం ఆర్ఎస్ఎస్ లో ఇద్దరిని చెప్పరా? ఇద్దరు ఒకరైనా చెప్పమని చెప్ప. లేదు, అదొక సంస్థ కాదు, అది ఈ దేశానికి పట్టిన విషం. మీరు భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఇప్పుడు ఆడికి 100 ఏళ్ళు అయింది. ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది. మీరు ఆ పూత కొట్లాడుతున్నారు కాదు, మీరు కొట్లాడి దాని వేరుంది కదా ఆర్ఎస్ఎస్. దాని అది కమలము ఆర్ఎస్ఎస్. ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి కదా, అవి కూడా ఆర్ఎస్ఎస్. బ్రహ్మరాక్షసుడు కనిపించట్లేదు, ఇంకో రూపంలో వస్తున్నాడు. ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు. ఈ మహాప్రభు ఆయనదే ఒక 3000 కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకు. భగత్ సింగ్ ఉండుంటే తనేవాడు మనవాడు అంటారు. సో దిస్ ఈస్ హౌ దే ఆర్ డూయింగ్. అదొక సంస్థ, అదొక ఇది అంటే కర్ర పట్టుకుని తిరుగుతుంటారు. అది ఏకే పట్టిస్తారు. ఏ దేశం మీద వెళ్తారో ఏం చేస్తారు, వాళ్ళ కవాయితులు చూడాలి. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా? అదొక సంస్థ అది, ఆడవాళ్ళని గౌరవించే సంస్థ. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా ఎవరైనా? అదొక సంస్థ. దాని గురించి మనం మాట్లాడాలి. కొందరు పిల్లలు ఎంత పెరిగినా బుద్ధి రాదు చూడు, అలాగే 100 అయినా బుద్ధి రాలేదు.